శంఖంలో పోస్తేనే తీర్థం అవుతుందంటారు. అట్లాగే సీఏఏ గురించి ముస్లింలు మాట్లాడితేనే కరెక్ట్‌గా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పేసాం ఎన్నోసార్లు. సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే అసలు భారతీయ ముస్లింలకి ఏం సంబంధం లేదు. ముస్లింలని రెచ్చగొట్టడానికి, ముస్లిం యువతను రెచ్చగొట్టడానికి తప్పించి పాకిస్తాను, బంగ్లాదేశు, ఆఫ్ఘనిస్తానుల్లో అవి ముస్లిం దేశాలు కాబట్టి అక్కడ మతరాజ్యాలే ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి, షరియా చట్టాలే ఉండాలని కోరుకుంటున్నారు కాబట్టి వేరే వాళ్ళని ఉండనీయకుండా అయితే హిందువులైన, బౌద్ధులైన, జైనులైన, క్రైస్తవులైన, సిక్కులైన ఎవరినైనా సరే మతమన్నా మార్పిస్తున్నారు, లేకపోతే మర్డర్లన్నా చేస్తున్నారు, లేదా అత్యాచారాలన్నా చేసేసి వాళ్ళ వైపుకి లాక్కుంటున్నారు. అలాగా జనాభా సంఖ్య 20 నుంచి 1% 2% పడిపోయింది. చివరికి ఆఫ్ఘనిస్తాన్లో అయితే చివరి 5 సిక్కు కుటుంబాలు గురు గ్రంథ సాహిబ్‌ది పుస్తకాన్ని నెత్తిన పెట్టుకుని ఇండియాకు వచ్చేసారు. అంతటి హింస అనుభవించారు. అట్లాంటి వాళ్ళకి భారతీయ పౌరసత్వం ఇవ్వటం, ఆ 3 దేశాల నుండి వచ్చినటువంటి భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి, భారతదేశంలోని పార్టులు కాబట్టి వాళ్ళకి భారతదేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఇవ్వడమే, దాని ప్రకారం పౌరసత్వం ఇవ్వడం మాత్రమే సిఏఏ. దాన్ని భారతదేశంలో ముస్లింలకు అన్యాయం అన్నట్టు మాట్లాడినటువంటి వాళ్ళ మాటలు నమ్మి మూర్ఖంగా ఉండేటటువంటి వాళ్ళకి ఒక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అజ్మీర్ దర్గా దివాన్ సయ్యద్ జైనుల్ అబేదిన్ సిఏఏ గురించి తప్పుదో పట్టించొద్దని ముస్లింలనే కోరారు. సిఏఏకి భారతీయ ముస్లింలతో ఎట్లాంటి సంబంధం లేదు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుండి హింసించబడుతున్న మైనారిటీ వలసదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. మధుర మరియు కాశీ వివాదాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించాలి, తద్వారా 2 వర్గాల హృదయాలు మరింత విశ్వాసాన్ని చొరగొనాలంటూ పిలుపునివ్వడం అన్నది చాలా మంచి సూచన.